క్వారంటైను, ఆర్టీపీసీఆర్ టెస్టు, లాక్డౌను, ఐసోలేషను, పాండమిక్, శానిటైజరు, మాస్కు, సోషల్ డిస్టెన్సు. ఇగో ఈ మాటలు అప్పట్ల కరోనా పురుగు గిర్ర తిరిగినప్పుడు అందరి నోట్లల్లా నాలినాయి కదా. ఇక కరోనా మాయమైంది, మాస్కులు బంద్ చేసిర్రు, ఈ మాటలు మర్చిపోయిర్రు కదా. కానీ ఈ నడుమ సినిమాలు కదా, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అన్నట్టు ఈ కరోనా కూడా మళ్ళా నిద్రలేసిందోల్లా మళ్ళా ఉట్టిందట, తిరుగుతుందట. నాకు భయం అవుతుంది, మీరు ముచ్చటగా చూడుర్రి. వామ్మో వాయ్యో ఓరినాయనో, మళ్ళా కరోనా తిరుగుతుందట కాదోల్లా. అరే అవునంటే ఆ పురుగు దాని పుణ్యపాదం మన దేశంలో పెట్టింది అని అంటుండ్రు. నిజానికి నాకు ఈ వార్త ఎరికైన కాడికెళ్ళైతే పానం మస్తు గజగజమంటుంది కాదా. మరి అప్పట్లో కరోనా వచ్చినప్పుడు ఎంత అవస్థ పడ్డము ఏంది కథ. అయితే ఈ కరోనా పురుగు అవతారం మార్చుకొని మళ్ళా మన దేశంలో తిరుగుతుందోల్లా. ఇప్పటికే కేరళలా కొందరికి అంటుకున్నదట. టెస్టులు చేస్తే దగ్గర 300 మందికి కరోనా పురుగు అంటుకున్నదని అంటుండ్రు. ఇంకో 5 జీవిడిచిర్రటనోల్లా. ఇక ఇంకో దిక్కు కర్ణాటక ప్రభుత్వము కండిషన్లు స్టార్ట్ చేసింది. 60 ఏళ్లు మీద పడ్డోళ్ళు ఇక మాస్కులు తొడుక్కోవాలి అని ఆర్డర్ వేసిందోల్లా. ఇక ఇటు కేంద్రమోళ్ళు కూడా అసలు ఈ కరోనా కథ ఏంది, మున్పట్లెక్క తిరుగుతలా లేకుంటే అప్పటికప్పుడే చచ్చిపోయిందా, ఇగో దీని బలం ఎంత దాని బలం ఎంత, ఇగో ఇవన్నీ అరుచుకునే పని పెట్టుకున్నదట. రాష్ట్రాలను జిల్లాలను జర అలర్ట్ గా ఉండాలని చెప్పింది సెంటర్ సర్కారు. వామ్మో ఇదంతా చూస్తుంటే ఈ కొత్త కరోనా కూడా డేంజరే ఉన్నట్టున్నది కదా. 5 చచ్చిపోయిరని అంటుండ్రా అంటే ఏందన్నట్టు. ఒక్కసారి ఊర్లలోకి వచ్చిందా అంటే ఊరంతా రయ్య వాగుతుంది. అందుకే మళ్ళా మాస్కులు దగ్గర పెట్టుకోరోల్లా, ఎందుకు వచ్చిన తిప్పలు కదా.